రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే కొత్త నియోజకవర్గ శాసనసభ్యులు బీజేపీ సోదరుడు విష్ణుకుమార్ రాజు గారిని వేదిక మీదకి రాష్ట్ర కూర్చున్నాం. అలాగే సండ్రే రాజాబాబు గారిని వేదిక మీదకి రాష్ట్ర కూర్చున్నాం. ఫార్మర్ సిఐ ప్రెసిడెంట్ శివకుమార్ గారిని, అలాగే మ్యాపిల్ సాఫ్ట్వేర్ అధినేత శివకుమార్ గారిని వేదిక మీదకి రాష్ట్ర కూర్చున్నాం. హాస్పిటాలిటీ అలాగే ఏపీ ఛాంబర్స్ ఆయన నరసింహరావు, అలాగే రవిరాజ్ ట్రావెల్స్ నుంచి రాష్ట్రంగా కూర్చున్నాం. వేదిక మీదకి రాష్ట్ర కూర్చున్నాం. సెంటర్ అలాగే హాస్పిటాలిటీ అండ్ బిల్డర్ సెగ్మెంట్ నుంచి బచ్చా సురేష్ గారిని వేదిక మీదకి రాస్తూ కూర్చున్నాం. అలాగే హాస్పిటాలిటీ సెగ్మెంట్ నుంచి వెంగమామ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రాస్తూ కూర్చున్నాం. మీడియా మిత్రులు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారిని కూర్చున్నాం. ముందుగా అందరికి క్షమించాలి, కొంత సమయం కాలాతీతమైంది. ఇవాళ ప్రత్యేకంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం, అది దీపావళి అయిన తర్వాత. సో ఆ విధంగా వచ్చిన మీ అందరి విలేకరులకి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఇవాళ ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంటున్న ఒక గొప్ప ప్రదేశంగా మారింది. ఈ రోజు కోసమే ఎవరైతే నిజమైన వైజాగ్ ఎక్స్ అందరూ కూడా వేచి ఉన్న ఒక తరుణం. ఆ విధంగా ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, దీని ప్రాముఖ్యత ఆ విధంగా ఎదగాలని ఈస్ట్ కోస్ట్ లో ఉండే సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుచుకుంటున్న వైజాగ్ నిజంగానే ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా మారిన తరుణం. ఈ యొక్క తరుణం కేవలం ఒక పోర్టుతో ప్రారంభమై, చిన్న ఫిషింగ్ హార్బర్ తో ప్రారంభమై పోర్ట్ సిటీగా మారి స్టీల్ సిటీగా రూపాంతరం చెంది అనేక పబ్లిక్ సెక్టర్స్ యొక్క నిలయంగా ఉన్న మన వైజాగ్ ఇవాళ ఒక గ్లోబల్ క్యాపిటల్ గా మారబోతుంది. అది కూడా రాబో తరానికి ఒక దిక్సూచి ఇవ్వగలిగి, రాబో తరానికి ఒక గొప్ప మార్పుకి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ కి అవకాశం ఉన్న కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏదైతే గూగుల్ ఏఏ హబ్ విశాఖపట్నానికి రావటం ఏదైతే ఉందో ఇది గొప్ప పరిణామం. ఈ పరిణామం మనందరినీ కూడా ఆనందాన్ని కలిగించింది, అనేక రకాల కొత్త ఆశలని చిగురెత్తించింది. ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగ్యం ఏ విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా సైబరాబాద్ గా మారి ప్రపంచంలో అన్ని కంపెనీలకి అక్కడికి వచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణమై ఒక ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో డెవలప్ కావటం, అలాగా గ్రోత్ ఇంజిన్ ఇవాళ బయలుదేరి ఇండియాకే హైదరాబాద్ ఆ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఒక క్యాపిటల్ గా మారింది. విభజిత ఆంధ్రప్రదేశ్ కి అనేక అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా 1000 కిలోమీటర్ల యొక్క మన సాగర తీరం అనేక రకాల అవకాశాలకి నిలయం. అలాగే ఈ రాష్ట్రంలో ఉండే ఎంటర్ప్రెన్యూర్స్ ఏదైతే వ్యాపార రంగంలో ముందుకెళ్లాలనుకునే అనేక మంది యువకులు ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని పెద్ద కంపెనీలకి సుమారు 40% పైగా సర్వీస్ ప్రొవైడర్స్ గా, అక్కడ ప్రోగ్రామర్స్ గా, అలాగే అనేక రకాల వ్యవస్థల్లో ఇవాళ లీడర్స్ గా మన తెలుగు వాళ్ళు, మన ఉభయ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులే ఉండటం, అనేక మంది సిఇఓస్ గా ఆ కంపెనీలకు ఉండటం మనందరికీ గర్వకారణం. ఇవాళ ట్రంప్ యొక్క అనేక రకాల విధ్వంసకర నిర్ణయాల కారణంగా కేవలం టారిఫ్ రెజీమే కాకుండా వీసా మీద ఏదైతే ఆయన ఆంక్షలు పెట్టారో దీని కారణంగా మన దగ్గర నుంచి స్టెమ్ అని చెప్తున్నాం, ఏదైతే సాఫ్ట్వేర్, టెక్నాలజీ, ఇంజనీర్, ఎనర్జీ, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, ఈ యొక్క యువత ఏదైతే ఉందో యువత
అత్యధిక శాతం చైనాలో ఉంది, రెండో అత్యధిక శాతం భారతదేశంలో ఉంది, మూడో అత్యధిక శాతం అమెరికాలో ఉంది. మన దగ్గర ఉండే ఈ యొక్క స్టెమ్ అనే ఏదైతే మేధావులు ఉన్నారో, ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరినీ కూడా 60% పైగా అమెరికా, యూరోప్ దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చే అవకాశం, అలాగే ఎవరైతే కొత్తగా ఈ రంగంలో రాబోతున్నారో వాళ్ళందరికీ కూడా గొప్ప అవకాశాలు ఇవాళ కలగబోతున్నాయి. ఆ అవకాశాలన్నీ కూడా మన ప్రాంతం నుంచి కలగబోతున్న అంశం ఏదైతుందో మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. కనుక ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా జరిగింది, ఇవాళ ఒక గ్లోబల్ ప్లేయర్ గా, ఒక గ్లోబల్ లీడర్ గా వైజాగ్ ఏదైతే ఒక దాని యొక్క నూతన చరిత్ర రాసుకోబోతుందో, ఒక నూతన శకం ప్రారంభం కాబోతుందో, దానికి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రారంభమైంది. మొదటి అడుగు మన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, అది కూడా మన పరవాడ దగ్గర 1,80,000 కోట్ల రూపాయలతో రెన్యూబుల్ ఎనర్జీలో హైడ్రోజన్ ని ఏ విధంగా లిక్విడ్ హైడ్రోజన్ వాడి ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్స్ గా, ఫాసిల్ ఫ్యూయల్స్ ప్రత్యామ్నాయంగా మారే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు, దానికి సంబంధించిన పరిశోధన పెద్ద ఎత్తున కొనసాగుతూ మొదటి అడుగు పడిందని మన అభిప్రాయం. తర్వాత మొన్న ఈ మధ్యనే సెమీ కండక్టర్ సంబంధించిన మొదటి యూనిట్ సౌత్ కొరియన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వటం ఏదైతుందో ఇన్వెస్ట్మెంట్ ఎంతని కాదు, పడింది తొలి అడుగు. రాబో కాలంలో అనేక రకాల కంపెనీలు మన దగ్గరికి రాబోతున్నాయి. సెమీ కండక్టర్స్ కి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా మారినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ విధంగా సెమీ కండక్టర్ సంబంధించిన మొదటి అడుగు కూడా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి కారణంగా రెండో అడుగు పడటం జరిగింది. మూడోది బీపీసీఎల్ సంబంధించిన సుమారు 83,000 కోట్ల రూపాయలు రిఫైనరీ రంగంలో మన హెచ్పిసిఎల్ రిఫైనరీ కెపాసిటీ ఉందో దానికన్నా ఎక్కువ కెపాసిటీతో ఒక బిగ్గెస్ట్ రిఫైనరీ ఇన్ సౌత్ ఇండియా, అది కూడా మన నెల్లూరు ప్రాంతంలో రావటం, అలాగే రిఫైనరీ రంగంలో ఇంకొక అడుగు పడటం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అతి ముఖ్యమైన రోడ్ హైవే నెట్వర్క్ 2014కి 4,100 ఏదైతే ఇవాళ నిర్మాణం అయ్యిందో, అలాగే 8 పోర్ట్స్, అలాగే 6 వర్కింగ్ ఎయిర్పోర్ట్స్, అలాగే వీటితో పాటు అతి పెద్దగా గ్రీన్ కారిడార్ ని నిర్మాణం చేస్తాం. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్ 3 నిర్మాణం కాబోతాం. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ కి 21,800 కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ కారిడార్ నిర్మాణం ఏదైతే జరగబోతుందో ఇది 4వ అడుగుగా మనం భావించవచ్చు. అలాగే మనకి ఇవాళ మనం దేని గురించి మాట్లాడుకుంటామో, గూగుల్ ఆల్ఫాబెట్ ఇంక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ సుమారు 1,20,000 కోట్ల రూపాయలతో $15 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నం కేంద్రంగా అవ్వటం, గూగుల్ యొక్క చరిత్రలోనే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ అమెరికా, అలాగే ఇండియా చరిత్రలోనే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ప్రత్యక్ష పెట్టుబడులు విదేశాల నుంచి అత్యధికంగా వచ్చిన మొదటి సందర్భం. దిస్ హైయెస్ట్ ఎఫ్డిఏ ఎవర్ ఇన్ ద కంట్రీ. ఆ విధంగా ఏఐలో ఇవాళ మనకి వచ్చిన 1,20,000 కోట్ల రూపాయల ద్వారా ఏం జరగబోతుంది అంటే, ఒక అభివృద్ధి, అలాగే ఆకాంక్షల యొక్క భారతదేశానికి అవకాశాలు, దాంతో పాటు పెద్ద ఎత్తున మనకి సృజనాత్మకత ఏదైతే ఇన్నోవేషన్ ఉందో, ఇన్నోవేషన్ కి మనది ఒక హబ్ గా మారబోతుంది. ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా ఏదైతే వికసిత భారత్ 2047 మన ప్రధానమంత్రి గారు ఆలోచన చేస్తున్నారో, ఆయన ఆలోచనకి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వికసిత ఆంధ్ర ద్వారా వికసిత భారత్ సాధ్యం కాగలదు. 5 ట్రిలియన్ ఎకానమీగా మారాలి అనుకునే ఆ కళ, దాంతో పాటు ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఏ ఆవిష్కరణ అయినా జరగాలి అంటే అది ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో జరగాలి అని చెప్పి, భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరగాలి, అది తెలుగు వాడి చేత జరగాలి అని చెప్పి ఆ విధంగా దైవ నిర్ణయం కనుకనే మనకి ఈ విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడి రావటం. ఆ విధంగా ఈ యొక్క జర్నీ ఏ విధంగా ప్రారంభమైంది అనేది మీకు ఒక ఏవి రూపంలో, అలాగే చిన్న ప్రెజెంటేషన్ రూపంలో మీకు చూపించబోతున్నాం. వాడు మన ఏదైతే నరేంద్ర మోడీ గారు తీసుకునే ఇనిషియేటివ్ ఉందో దాన్ని ఆయన
వాళ్ళ గూగుల్ సంబంధించిన ఎంప్లాయీస్ అందరి యొక్క సమక్షంలో ఆయన ప్రజెంటేషన్ చేసిన తీరు. Developing the country. I spoke to PM Modi about the establishment of Google's biggest data and AI center outside America in Vizag. This is his vision. This is going to transform the region and as well as the globe. అని చెప్పి సుందర్ పిచ్చయ్య గారు మాట్లాడటం జరిగింది. Dignitaries on the dais and the media friends, good afternoon. నా పేరు శివకుమార్, నేను పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ సిఐఐ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు నేషనల్ కౌన్సిల్లో కూడా ఉన్నాను. ఐ రన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ బై ద నేమ్ మేపుల్ సాఫ్ట్వేర్. ఈ గూగుల్ అనౌన్స్మెంట్ ఏదైతే అయిందో దాంతో పాటు ఇంకో 2 అనౌన్స్మెంట్స్ కూడా జరిగాయి, మీ అందరికీ తెలుసు. టీసీఎస్ డేటా సెంటర్, సిటీస్ కూడా. దానిలో సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ హైలైట్ అయింది గూగుల్, బికాస్ దట్ ఈస్ అన్ యాంకర్ క్లయింట్. సో దీని గురించి నా అనుభవాలు షేర్ చేస్తూ అనుకుంటున్నాను. ప్లస్ వాట్ ఐ థింక్ అబౌట్ గూగుల్స్ ఇన్వెస్ట్మెంట్. ఈ మొత్తం రీజన్ లో ఇవన్నీ ఎలా మారబోతుంది, ద ల్యాండ్స్కేప్ ఎలా మారబోతుంది అన్న గురించి కూడా మాట్లాడాలని అని అనుకున్నాను. మీరు నోటీస్ చేస్తుంటారు, మొదటి $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అనడం జరిగింది. తర్వాత దాన్ని ఏఐ హబ్ అని కూడా చేసి $15 బిలియన్, అంటే 1,33,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఏరియాలో చేయడం అనేది గూగుల్ నిర్ణయం తీసుకుంది. మీరు నోటీస్ చేస్తే ఇది చాలా సైలెంట్ గా జరిగింది. మన ఎవరికి కూడా తెలియదు అసలు చాలా రోజులు ఇది వస్తుంది అని. సడన్ గా అది రావడం, కొన్ని ఏదో వార్తలు రావడం జరిగింది, కానీ నిజంగా కన్ఫర్మేషన్ అయితే జరగలేదు లాస్ట్ 3-4 months లో. సో అనౌన్స్మెంట్ జరగడం, సిఇఓ సుందర్ పిచ్చయ్య గారు కూడా అది అనౌన్స్మెంట్ చేయడం, ఇది ఆఫ్ కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీని ఇనిషియేటివ్ వచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ఆపర్చునిటీని కూడా వెంటనే గ్రాప్ చేసుకుని మన విశాఖపట్నం తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్, ఎనీ కంపెనీ లైక్ గూగుల్ యాంకర్ క్లయింట్ అనేది ప్రతి చోట, ఎనీ లొకేషన్ వేర్ ఐటీ ఆర్ నాన్ ఐటీ ఎక్కడ చూసుకున్నా కదా యాంకర్ క్లయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే మైక్రోసాఫ్ట్ యాంకర్ క్లయింట్ అంటారు, అలాగే విశాఖపట్నానికి గూగుల్ అన్నది యాంకర్ క్లయింట్ అవబోతుంది. సో దీనివల్ల ఏఐ హబ్ అనేది $10 బిలియన్ ని 15 కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఏఐ హబ్ అంటే మీరందరూ కూడా చాట్ జీపీటీ వాడతారు. గూగుల్ కి జెమినీ అని ఒకటి ఉంది, ఒక చాట్ జీపీటీ ఈక్వలెంట్. దానిలో మల్టిపుల్ టూల్స్ కూడా ఉంటాయి అన్నమాట, ఏఐ టూల్స్. వాటిలో ఉన్న ఆల్గోరిథమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఇక్కడ ఉన్న డేటా సెంటర్ లో వాటిని ఆవిష్కరించబోతున్నారు. సో ప్రపంచంలో ఎక్కడైనా జెమినీ నుంచి ఏదైనా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ దానిలోంచి ఇన్ఫర్మేషన్ సేకరించాలంటే ఆ క్వశ్చన్ అడిగినా అవన్నీ విశాఖపట్నం వచ్చి ఇక్కడున్న డేటా సెంటర్ నుంచి ప్రాసెస్ అయ్యి మళ్ళీ వెనక్కి ప్రపంచంలో అన్ని చోట్లకి ఎవరైతే దీన్ని యూజ్ చేసుకుంటారో వాళ్ళకి వెళ్ళడం జరగబోతుంది. దీనిలో హైలైట్స్ ఏంటి? ఫస్ట్, గూగుల్ ఇండియాని నమ్ముకోవడం. ఒక ట్రంప్ గారు అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ అక్కడే జరగాలన్నా కూడా కాదు, మేము ఇండియాలో చేస్తామని చెప్పి, అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో చేయడం అనేది చాలా గొప్ప విషయం. సుందర పిచ్చయ్య గారు ఈ రీజన్ కాకపోవచ్చు, కానీ ఏపీ మీద నమ్మకం, గవర్నమెంట్ మీద కానీ, స్టేట్ గవర్నమెంట్ మీద కానీ, సెంట్రల్ గవర్నమెంట్ మీద కానీ నమ్మకం ఉండడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. పోతే ఇంకో హైలైట్, 80% ఆఫ్ డేటా సెంటర్ పవర్, అంటే డేటా సెంటర్ లో కావాల్సింది వాటర్ అండ్ పవర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అడిషన్ టు ద ల్యాండ్. 80% ఈస్ గోయింగ్ టు బి రెన్యూవబుల్ ఎనర్జీ. అంటే మీరు దీని బ్యాక్ ఎండ్ లో తీసుకుంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పి సోలార్ కానీ, విండ్ కానీ, లేకపోతే హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ, ఇంకా వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా జరగబోతున్నాయి. గ్రీన్ ఎనర్జీ అనే దాన్ని వాళ్ళు యూజ్ చేస్తామని చెప్పి 80% ప్రామిస్ చేయడం జరిగింది. నెక్స్ట్, చాలా మంది అడిగే క్వశ్చన్ అంటే ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుందని. డేటా సెంటర్ లో ఎంప్లాయ్మెంట్ తక్కువ అవ్వచ్చు, కానీ దానివల్ల వచ్చే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ద నెంబర్స్ ఈరోజు చెప్పడం కష్టం, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, నియర్లీ 50% ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ గోయింగ్ టు బి బిల్డ్ బై ద లోకల్స్. కన్స్ట్రక్షన్ కానీ, మిగిలిన లాజిస్టిక్స్ కానీ ఏవైతే ఉన్నాయో అన్ని ఇక్కడ నుంచి జరగబోతున్నాయి. తర్వాత వాటిని మెయింటైన్ చేయడం కూడా ఏవైతే కావాలో అవన్నీ కూడా ఆ అవకాశం లోకల్ కంపెనీస్ కానీ, లోకల్ ఈకో సిస్టమ్ కానీ రాబోతుంది. కాకపోతే మిగిలిన 50% హార్డ్వేర్ ఉంటుంది, అది వేరే చోటు నుంచి రావచ్చు. ఇంతకన్నా ఇంపార్టెంట్, taxes. Over the next few years, the tax that is going to be collected after the profits will be also be spent here.
ఆ అమౌంట్స్ నేను చెప్పడం కరెక్ట్ కాకపోవచ్చు. ఓవర్ ద టైమ్ యూ విల్ హియర్ దట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా మంది అనుకునేది ప్రైమ్ ల్యాండ్ దీనికోసం చెప్పి వెళ్ళిపోతుందని. అది తప్పు. డేటా సెంటర్స్ అన్ని కూడా అవుట్ సైడ్ ద ప్రైమ్ ల్యాండ్స్ అన్నది ఉండడం జరుగుతుంది. సో దాని గురించి చాలా మంది క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. వీ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. ఇంతకన్నా ఇంపార్టెంట్ లోకల్ ఈకో సిస్టమ్, దాని గురించి మాట్లాడడం కోసం దాన్ని ఇక్కడ పిలవడం జరిగింది. మీకు అందరికీ చాలా గొప్పగా నేను చెప్పుకునే విషయం ఒకటి ఏంటంటే, ఈ సెంటర్ అనౌన్స్మెంట్ జరిగిన దగ్గర నుంచి మా క్లయింట్స్ కెనడా నుంచి, యుఎస్ నుంచి కానీ, యూరోప్, యూకే నుంచి కానీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు కంగ్రాచులేటరీ మెసేజ్లు పంపించడం జరిగింది. గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ మీ ఊళ్ళో వస్తుంది కదా అని. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే వాళ్ళకి మా మీద నమ్మకం పెరిగింది. ఎందుకంటే ఇక్కడ లోకల్ గా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, లోకల్ గా ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టాలెంట్ పూల్ కి ఎదగబోతున్నారు. సో మా క్లయింట్స్ కూడా మేము అదే రేంజ్ లో వాళ్ళకి సర్వీసెస్ ఆఫర్ చేస్తామని చెప్పి నమ్మకం వాళ్ళకి పెరిగింది. సో అలా కంగ్రాచులేటరీ మెసేజ్ రావడం అనేది ఫస్ట్ టైం. ఇప్పటిదాకా విశాఖపట్నాన్ని మార్కెట్ చేయడానికి ఈ రోజు విశాఖపట్నంలో గూగుల్ ఉంది అని చెప్పి మార్కెట్ చేసుకోవడం అనేది మనకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇన్ అబౌట్ 2 weeks నేను మళ్ళీ మా సేల్స్ ట్రిప్ కి వెళ్తున్నాను ఒక కాన్ఫరెన్స్ కి. అక్కడ వెళ్ళిన తర్వాత ఆల్రెడీ నేను రిజిస్టర్ అయ్యాను. అక్కడి నుంచి ఆల్రెడీ మెసేజ్ రావడం జరిగాయి. విశాఖపట్నం అంటే గూగుల్ ఎక్కడైతే సెర్చ్ చేస్తుందో ఆ ఊరేనా అని అడగడం చాలా గొప్ప విషయం. అది చాలా ఆనందకరమైన విషయం. ఇది కాకుండా లోకల్ కాలేజెస్ అన్ని కూడా ఏఐ కానీ, డేటా సైన్స్ కానీ, లేదా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు, విచ్ ఇస్ కాల్డ్ బ్యాక్ ఎండ్ లో వాడతారు అనమాట. వాటి మీద ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఈ ఏరియా చాలా కంపెనీస్ రాబోతున్నాయి. స్మాల్ అండ్ మీడియం కంపెనీస్, స్టార్ట్అప్ కంపెనీస్ హు ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. ట్రైనింగ్ అనేది ఒకసారి ట్రైన్ పీపుల్ దొరికితే అక్కడ ఆ కంపెనీలు ఆటోమేటిక్ గా వస్తాయి. దిస్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు హైలైట్. ఇది కాకుండా గూగుల్ అనేది ఇక్కడ వస్తే సిఎస్ఆర్ ఆపర్చునిటీ ద్వారా ఎవరైనా లోకల్ గా ఉన్న ఏరియాస్ కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందించబోతున్నారు. అందిస్తారనే ఊహిస్తున్నాం, అందించాలని కూడా కోరుకుంటున్నాం. విత్ స్మాల్ నోట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్. And media, ladies and gentlemen, అందరికీ నమస్కారం అండి. ఐ నో ఈ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి మన ఎక్సైట్మెంట్ అసలు బౌన్సే లేవు. సడన్లీ మనం వి బికేమ్ అ వెరీ బిగ్ పవర్ ఇన్ ద గ్లోబల్ వరల్డ్ రైట్ నౌ. ఐ మీన్ ఇట్ వాస్ ఆల్వేస్ మన పాస్ట్ ఐ థింక్ 20-25 years నుంచి వైజాగ్ మనం ఎన్ని మాటలు వి బీన్ ట్రైంగ్ టు గెట్ ద బిగ్ కంపెనీస్. చాలా ట్రై చేసాం, నథింగ్ మచ్ హ్యాపెండ్. It was growing, but smaller companies. But suddenly, from past 1 year, actually 2 years, Infosys was the first big one which came in. Then tarvat now TCS announced, Cognizant, and then all of a sudden it's Google ochindi. Inka ఇప్పుడు వైజాగ్ there is no more stopping andi, because this is an AI data center. దానివల్ల చాలా కంపెనీస్ కూడా, whether it's broadband, internet, cloud services, and especially for they're going to be hosting local data, it is చాలా అడ్వాంటేజ్ కంపెనీస్ అన్నిటికీ. సో మనం ఇంకా నియర్ ఫ్యూచర్లోని మోర్ అండ్ మోర్ కంపెనీస్, ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడ డెఫినెట్గా వస్తాయి. సో డెఫినెట్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ చాలా పెద్ద అడ్వాంటేజ్. అండ్ మాధవ్ గారు చెప్పినట్టు, అండ్ ఈవెన్ శివకుమార్, చిన్న డ్రాబ్యాక్స్ అఫ్ కోర్స్ మనకి బోలంత ఎనర్జీ కావాలి, ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్. బట్ విత్ ద రెన్యూబుల్ ఎనర్జీ అండ్ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఐ థింక్ ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ అవన్నీ మాట్లాడుతున్నారు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ అగైన్ మన డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ, ఈ డేటా సెంటర్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదండి, ఎనీ అదర్ కంట్రీ. అండ్ మాధవ్ గారు చెప్పినట్టు దేవర్ మోస్ట్ సౌత్ ఏషియన్ కంట్రీస్ కంపీటింగ్ ఫర్ దిస్. లాట్ ఆఫ్ కోస్టల్ కంట్రీస్, సిటీస్ ఆర్ దేర్. బట్ ఇండియాకి వచ్చింది ఆంధ్రప్రదేశ్, వైజాగ్. A very, very big thanks to our Prime Minister and of course our dynamic Chief Minister too. Unless మనకి ఇలాంటి వాళ్ళు who are the leaders
మన కంట్రీకి మన స్టేట్కి ఇలాంటి వాళ్ళు ఉంటే కానీ మనకి ఇలాంటి గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ తర్వాత ఇలా పెద్ద కంపెనీస్ రావడానికి స్కోప్ ఉంటుందండి. తర్వాత దీనివల్ల ఇది వచ్చిన వల్ల మన అందరి అప్పుడే చెప్పారు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ స్టార్టింగ్ రైట్ ఫ్రమ్ ది కన్స్ట్రక్షన్, అది మేజర్ ఫస్ట్ స్టార్టింగ్ అది ఎక్కువ ఓపెన్ అప్ అ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కన్స్ట్రక్షన్. సో లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్ విల్ అట్రాక్ట్ బాగా జనాల్ని ఇక్కడికి వస్తారు. తర్వాత అదర్ సప్లై చైన్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఇవన్నీ అండ్ లోకల్ టాలెంట్ is what generally people will look for. వాళ్ళు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ మన కాలేజెస్ కి. ఇన్నాళ్ళు మనకి ఏమవుతుందంటే వీ హ్యావ్ అమేజింగ్ కాలేజెస్, పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి, బట్ అందరూ దే గోయింగ్ అవే వెదర్ టు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై. బట్ ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్ళకలేదు. వీఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ బిగ్ కంపెనీస్ రైట్ హియర్ headed by Google. So other great opportunity. Only thing is the opportunity they have to make use all these universities because the latest technology మీద all the students have to develop. అలాగే స్టార్టప్ ఇన్నోవేషన్ ఇప్పటికే చాలా అవుతుంది మనకి. వీ హ్యావ్ ఆహాబ్ ఉంది అండ్ దేర్ ఆర్ అదర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫ్రమ్ నాస్కామ్ స్టీల్ ప్లాంట్ టు ఎంకరేజ్ స్టార్టప్స్. బట్ ఇప్పుడు ఈ గూగుల్ ఏఐ వచ్చినాక ఇంకా మనం చెప్పాకలేదు. దిస్ విల్ బికమ్ ప్రిటీ మచ్ మన ఇండియాకే హబ్ అయిపోతుందండి ఫర్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్. సో దట్ ఈస్ అనదర్ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ వైజాగ్. మనం ఈ ఇన్వెస్ట్మెంట్ రావడం వల్ల మనకి ఎప్పుడు కనెక్టివిటీ లేదు, మనకి ఎయిర్పోర్ట్ లేదు. అఫ్ కోర్స్ మాకు పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుంది. That is again మన రాము నాయక్ గారు initiative, that's fantastic. But just having the airport will మనకి అది ఉంటే సరిపోతుందా? బట్ ఇప్పుడు మనకి ఇలాంటి పెద్ద కంపెనీలు ఎస్పెషల్లీ గూగుల్ వస్తుందంటే ఇంకా ఆల్ ద ఫ్లైట్స్ ఆర్ గోయింగ్ టు కమ్ హియర్. సో అది మన కనెక్టివిటీ ఇంకా చెప్పక్కర్లేదు. ఎప్పుడు మనం వీఆర్ ఆల్వేస్ సేయింగ్ సరిగ్గా కనెక్టివిటీ లేదు, కంపెనీస్ ఏమో దే ఆర్ నాట్ విల్లింగ్ టు కమ్ హియర్ బికాస్ కనెక్టివిటీ లేదు. ఇప్పుడు మనకి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుందండి. సో విత్ ఆల్ దీస్ థింగ్స్ ఐ థింక్ దిస్ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ బై గూగుల్ $15 billion into a great city of destiny, port city Vizag, has really opened up the doors for us to really become one of the biggest and greatest city in the country itself. Thank you very much. నా పేరు రాజబాబు, సన్డే రిసార్ట్స్ ఎండీని. అలాగే మాకు రియల్ ఎస్టేట్ కూడా ఉంది, కన్స్ట్రక్షన్ లేఅవుట్స్ కూడా అమ్ముతాం. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మాధవ్ గారికి, మా విష్ణు కుమార్ గారికి థ్యాంక్స్ అండి. అలాగే మా కొలీగ్స్ అందరికి థ్యాంక్ యూ అండి. సార్ నన్నేమో రియల్ ఎస్టేట్ తరఫున పిలిచారు. సో హాస్పిటాలిటీ తరఫున కాకుండా రియల్ ఎస్టేట్ తరఫున మాట్లాడతాను. రియల్ ఎస్టేట్ అంటే మాకు ఎక్కడ అవకాశం దొరుకుతుందో అని చూసేస్తాం, దాన్ని అల్టిమేట్ చేసేదానికి, దాన్ని బాగా అమ్మేదానికి. నరసింహారావు గారు ఉన్నారు, ఆయన బిల్డరు. అది రియల్ కన్స్ట్రక్షన్. లేఅవుట్ ఈజ్ ఎ డ్రీమ్, తర్వాత ఎప్పుడో కడతారు. వీఆర్ సెల్లింగ్ ద డ్రీమ్. ఈ డ్రీమ్ అమ్మాలి అంటే మంచి మార్కెటింగ్ టెక్నిక్ ఉండాలి, మంచి మంచి ఆర్కిటెక్చర్ ఇమేజెస్ ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఏమైపోద్దో చెప్పారా, అది అవునా అవ్వకపోయినా తర్వాత అవుతుంది. అది మార్కెటింగ్ స్ట్రాటజీ ఆఫ్ ద ఒరిజినల్ రియల్ ఎస్టేట్ లేఅవుట్ ఓనర్స్. ఇది ఏపీ సాఫ్ట్వేర్ శివ గారు, నేను, కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు అందరం సీఎం గారు సింగపూర్ వెళ్ళినప్పుడు ఆ డెలిగేట్స్ నేను కూడా ఉన్నాను, సిఐ తరఫున వెళ్ళాను. అలాగా బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ టాపిక్ వచ్చింది, గూగుల్ వస్తుంది అని. ఏంటి పొజిషన్ అని అర్థం చేసుకుంటే డ్యూ ఇండియన్స్ ఇచ్చారంటే ఈ కంపెనీ
ఈ ఎంతవరకు స్టేబుల్గా ఉంటుంది గవర్నమెంట్, అలా విశాఖపట్నంలో పెట్టొచ్చా లేదా, ఇవన్నీ వర్కౌట్ చేయడానికి సింగపూర్లో కంపెనీకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చారు. వాళ్ళు కూడా మాతో ఉన్నారు. మన వాళ్ళని అడిగిన ఏంటంటే ఇది ఎప్పటికి అవుతుందండి అని. నార్మల్గా ఒక 5 నెలలు 6 నెలలు పడుతుంది రిపోర్ట్ రావడానికి. మరి 5-6 నెలల తర్వాత మన గూగుల్ వస్తుందని ఎల్టీవీ నుంచి చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి ఏంటి అని ప్లాన్లో ఉన్నాం. ఈ లోపల తర్వాత తెలిసింది స్పీడప్ చేయడానికి అంతా కలిపి నెల 15 రోజుల్లో 14వ తారీఖున మొన్న అనౌన్స్ చేశారు. ఓకే, గూగుల్ అనౌన్స్ చేసేస్తారట. మా రియల్ ఎస్టేట్ అందరం తెలుసు, November 14th 15th సమిట్ ఉంది, వాళ్ళు మనం బాగా అడ్వర్టైజ్ చేయాలా, ప్రాపర్టీ షో పెట్టాలి అని. ప్రాపర్టీ షో కూడా ఆల్రెడీ మనం గాజరాజు ప్యాలెస్ లో తీసుకున్నాం. అయితే మార్కెటింగ్ చేయాలని. మాకు మార్కెటింగ్ చేయడానికి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, సుందర్ పిచ్చయ్య గారు మాకేం టైం ఇవ్వలేదు. నిజం ఊపిరి పీల్చుకోలేదు. 14వ తారీఖు ఉదయాన్నే ఎక్స్ లో మోడీ గారు పోస్ట్ పెట్టారు. రాత్రి సుందర్ పిచ్చయ్య గారితో మాట్లాడి ఫుల్గా డిస్కషన్ చేయడం జరిగింది, దీన్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అని. అది ఫస్ట్ షాకింగ్. ఇంకా తేరుకునే లోపల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, మన మినిస్టర్ ఇద్దరు, సెంట్రల్ మినిస్టర్లు ఇద్దరు, ప్లస్ గూగుల్ వాళ్ళు అనౌన్స్ చేశారు. అది మొత్తం మనకి మన ముద్దు పేరు ఇంట్లో పిల్లలు తెచ్చుకుంటే ఫుల్ పేరు పెడతాం కదా, ఫుల్ పేరు పిలుస్తాం స్టార్టింగ్ లో. తర్వాత పింకీయో లేదా బాబుయో పిలుస్తాం. ఫ్రెండ్స్ అందరూ పిలుస్తారు. మనకి ఇష్టమైన స్నేహితులు, పిల్లలు నిక్నేమ్తో పిలుస్తారు. విశాఖపట్నం అనేసి వైజాగ్ అన్న మొదలు పెట్టారు. అమ్మ మొత్తం వాడు తెలిసి వైజాగ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. నేను చూస్తే ఎవరు విశాఖపట్నం అనట్లేదు. మోడీ గారి దగ్గర నుంచి, సుందర్ పిచ్చే దగ్గర నుంచి అందరూ వైజాగ్ అంటే మనకి ముద్దు పేరు అందరి నోట్లో నానుతుంది. అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది దిస్ ఇస్ ద ఇండికేషన్. తర్వాత ఎందుకు ఈ అడ్వాంటేజ్ మనకు వచ్చిందంటే, మోడీ గారికి ఏమైనా అవకాశం వస్తే కరెక్ట్ గా వాడేసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు కూడా కరెక్ట్ గా వాడేసుకుంటారు. మనకి సముద్రం అడ్వాంటేజ్. సముద్రంలో ఉన్న సిటీస్ తీసుకుంటే చెన్నై, బాంబే, వైజాగ్ అండ్ గుజరాత్. చెన్నై మనకి ఇప్పుడు కాంపిటేటర్ కాదు, కాస్ట్లీ. బాంబే అసలు కాదు. అంటే ఇంకిద్దరు ఉన్నాం, గుజరాత్ మనం. ఒక్కసారి కానీ సబ్సిడీ ఆ కేబుల్స్ కానీ రావడం మొదలు పెడితే ఆ దారిలో అందరూ వచ్చేస్తారు. రేపు రాబోయే రోజుల్లో అందరికీ ఇదే హెడ్ క్వార్టర్స్. ఏఐ మనకి ఇప్పుడు ఎలా కనబడుతుంది కానీ అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ అక్కడక్కడ ఇంత పెద్ద స్టార్ట్ అవుతున్నప్పుడు చెడ్డ పేర్లు కూడా ఉంటాయి. ఐటీ పెరుగుతున్నప్పుడు ఐటీ బూమ్ ఎప్పుడు బద్దలేసిపోద్ది అనేవారు, వెబ్ ఎప్పుడు బద్దలేసిపోద్ది అనేవారు, బబుల్ పేలిపోద్ది అనేవారు. అలాగ ఉంటుంది. అవన్నీ తట్టుకుని అవన్నీ నిలబడ్డాయి. వైఫై వచ్చినప్పుడు కూడా వైఫై ఎక్కడ పడ్డా అక్కడ వచ్చేస్తుంది, ఎక్కువ రోజులు ఉండదన్నారు. ఏ కూడా ఇది స్టార్టింగ్, జస్ట్ స్టార్టింగ్. ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు. ఓన్లీ జెమిని గూగుల్ తాలూకాది తాలూకా ఏఐ డేటా సెంటర్, ఇంకా గ్రోక్ ఉంది, డీప్సీక్ ఉంది, కోపైలట్ ఉంది, చాలా ఉన్నాయి కంపెనీస్. పెర్ఫెక్సిటీ ఉంది, గూగుల్ చాలా వరుసగా లిస్ట్ చెప్తే వరుసగా అందరూ దాడి కట్టేస్తారు. ఇవి కాక స్టార్ట్మెంట్ ఉంది మనకి. సి కోస్ట్ లో ఉండడానికి ముఖ్యమైన కారణం డేటా సెంటర్ ఉండాలి అని చెప్పి అనుకోవటంలో సి ఉంది. సిని మనం కన్వర్షన్ కూడా చేయాలి అని చెప్పి కూడా అనుకోవటం జరుగుతుంది. మనకి ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఇప్పటికే సెలైన్ వాటర్ని ఫ్రెష్ వాటర్గా చేసే ఒక మెకానిజం తప్పనిసరిగా వస్తుంది. రెండోది పోలవరం సంబంధించిన లెఫ్ట్ కెనాల్ 24
88 టీఎంసీ ఏదైతే ఉందో అది శరవేగంగా కొనసాగుతుంది. ఏదైతే డేటా సెంటర్ ఫుల్ ప్లేజ్ గా ఎస్టాబ్లిష్ అయ్యే లోపు మనకి పోలవరం నీరు వస్తుంది. పోలవరం నీరు మన తాగునీరు అలాగే ముఖ్యంగా ఇండస్ట్రియల్ వాటర్ కోసమే, అది ఎక్కడ కూడా సాగునీరు కాదు. 24.88 టీఎంసీ విల్ ఫుల్ఫిల్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ గూగుల్ తో పాటు అదాని మిగతా ఏవైతే డేటా సెంటర్స్ రాబోతున్నాయి వాటికి ఫుల్ఫిల్ చేయబోతున్నాయి. ఎక్కడ కూడా వాటర్ స్కేర్సిటీ లేకుండా ఉండే విధంగా ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. రెండోది ఎనర్జీ కూడా చెప్పడం జరిగింది. 65% ఎనర్జీ దీని రిక్వైర్మెంట్, అది కూడా గ్రీన్ ఎనర్జీ తీసుకోవాలని మనం శరవేగంగా గ్రీన్ కారిడార్ కి మనం శాంక్షన్ చేసి 21,800 crores ఇవ్వటం జరిగింది. చాలా మంది గూగుల్ గురించి మాట్లాడుతున్నారు. ద గ్రీన్ కారిడార్ 3 ఏదైతే ఉందో ఇట్స్ ఆల్సో గేమ్ చేంజర్. $1 యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ తీసుకురావడానికి ఆ CEO సుందర్ పిచ్చై మాటలు మనం ముందుందాం. Always reinforced to me that all of us are in this world of we're trying to get people access to technology, and you see that step change that comes with it. And it's a journey. I think we have a chance to do a step even more. You mentioned South India. I called the Prime Minister of India this on Sunday night. I used to take this train. Prime Minister Modi. I used to take this train through the south of India, and there's this town called Vizag. It's a beautiful coastal town. Growing up, and we announced our largest ever AI investment outside the US, a $15 billion, 1 gigawatt plus data center, 80% powered by clean energy, with subsea cables going in. The chance to transform a region like that with a kind of investment, it really meant a lot to me. We call the Prime Minister, who really cares about developing the country, and this has been his vision 9 years too. And so, anyway, it's extra. And NDA alliance is working. So ఆ విధంగా ఈ యూబిటీ యొక్క భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఆర్ జనసేన ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 స్టేట్ గా దేశంలో తయారు చేయాలని చెప్పి ప్రారంభించిందో దానికి ఇది ఇవాళ మనం ప్రత్యేకంగా చూడబోతున్నాం. ఇది ఎలా స్టార్ట్ అయింది, ఇది సబ్సీ కేబుల్స్ ఏ విధంగా విశాఖపట్నానికి రాబోతుంది. మనం చూసాం సిఫీ యొక్క ఓపెన్ సీ కేబుల్. సో గేట్వే కాబోతుంది మంది. నెక్స్ట్, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. మన నరేంద్ర మోడీ గారు సుందర్ పిచ్చైని కలవటం, అలాగే గూగుల్ ఇండియాకి రావాలని చెప్పి అడగటం. సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా కంట్రీస్ దీనికి పోటీ పడుతున్నాయి, మా దగ్గరికి రావాలని ఒక ప్రయత్నం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక హబ్ గా తయారు కావాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ఆ విధంగా ఫస్ట్ ఇనిషియేటివ్. దాని తర్వాత మొన్న జరిగిన అనౌన్స్మెంట్ ముందు జరిగిన అంశం, మన యొక్క అశ్విని వైష్ణవ్ గారు, మన ఐటీ సంబంధించిన మినిస్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్, అలాగే నిర్మలా సీతారామన్ గారు, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన నారా లోకేష్ గారు, అలాగే గూగుల్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఐటీ కలిసి తీసుకున్న ఆ రోజు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఫర్ ద కంట్రీ అండ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫర్ వైజాగ్. సో దాని ఓవర్ వ్యూ మీకు తెలుసు, 15 billion ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ వైజాగ్ వస్తుంది. ఏషియాస్ లార్జెస్ట్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ హస్ కమ్. నెక్స్ట్, సో దిస్ ఇస్ వాట్ మనకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది లార్జ్ లాంగ్వేజ్ మోడల్ తయారు చేయాలని చెప్పి అనుకున్నాం. సో ద లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్ అప్. నెక్స్ట్, సో లాట్ ఆఫ్ అనలిటిక్ కంపెనీస్, స్టార్ట్అప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ రాబోతుంది. విశాఖపట్నం, మన ఆంధ్రప్రదేశ్ కి 6 gigawatt డేటా సెంటర్ కావాలని చెప్పి ఇప్పుడు వస్తుంది 1 gigawatt. సో మన విజన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 6 gigawatt యొక్క విజన్. సో ఆ విధంగా 1 gigawatt కి ఇంత యూఫోరియా వచ్చిందంటే 6 gigawatt వస్తే ఏంటి పరిస్థితి. మన ఈ గిగావాట్ రావడానికి ఒకటి అదాని డేటా సెంటర్, ఎయిర్టెల్ రెండు కూడా కో పార్ట్నర్షిప్ చేస్తుంది. ఆ విధంగా పెద్ద ఎత్తున మన ఒక డేటా హబ్ గా మారబోతుంది. సో ఆంధ్రప్రదేశ్ కి ఏం బెనిఫిట్స్ అనేది ఏంటంటే మన ఈస్ట్ కోస్ట్ ఇట్ విల్ బికమ్ ఎ టెక్నాలజీ గేట్వే ఫర్ ద వరల్డ్, నాట్ జస్ట్ ఇండియా. సో ఆ విధంగా మన కనెక్టివిటీ, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ప్రాంతంలో ఎడ్యుకేషన్, రీజనల్ సంబంధించిన అనేక రకాల సృజనాత్మక విషయాల్లో ఇన్వెన్షన్ లో విల్ బి ది నెంబర్ 1. అండ్
ఈ దిస్ అలయన్స్ విత్ మోడీ విజన్ ఆఫ్ వికసిత్ భారత్, ఏదైతే 2047 కల్లా ప్రపంచంలో మనం డెవలప్ నేషన్ గా అవ్వాలనుకున్నాం, దానికి మనం క్రియేట్ చేస్తున్నాం. అలాగే మొత్తం ఈ యొక్క విజన్ యొక్క ఇనిషియేటివ్ ఏంటంటే నీతి ఇనిషియేటివ్ ఇండియా ఏదైతే ఏ అవ్వాలని చెప్పి ఇనిషియేషన్ స్టార్టెడ్. సో ఆ విధంగా ఇనిషియేషన్ స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ 100% FDI డేటా సెంటర్స్, మనం 100% అంతర్జాతీయ ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో అవి వచ్చే విధంగా FDIని మనం 100% దాన్ని ఫ్రీ చేయడం జరిగింది. దాని తర్వాత వైజాగ్ ని సెంట్రిక్ గా చేసి ఇది చెయ్యాలని ఒక ప్రయత్నం. ఆ విధంగా మనకి సబ్సీ కేబుల్స్ మనకి ఇచ్చే పర్మిషన్స్ అన్ని సుమారు 28 వరల్డ్ రినౌన్ ఏదైతే ఏజెన్సీస్ ఉన్నాయో వాటి దగ్గర పర్మిషన్స్ కూడా చాలా ఫాస్ట్ గా 6 నెలల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పర్మిషన్స్ అన్ని తీసుకొని ఆ విధంగా మనకి డేటా సెంటర్ గా మారడానికి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగింది. దీనికి చాలా రోజుల నుంచి ప్రయత్నం, ఒక సంవత్సరం నుంచి ప్రారంభమైన గత 6 నెలలు బట్టి చాలా వేగవంతమైంది. ఆ విధంగా సో ఇవాళ స్టేట్ సెంటర్ కొలాబరేషన్స్ తో ఇవాళ మన అవుతుంది. దీనికి ఫస్ట్ మార్చ్ 2024 లో అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలో సుమారు 10,371 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం జరిగింది. అలాగే మన సెప్టెంబర్ 2025 లో మన ఇది 20,000 crores ఫర్ ఇండియా ఒక గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ హౌస్ అవ్వడానికి ఆ విధంగా సుమారు 30,000 కోట్ల రూపాయలు దీనిలో పెట్టుబడులు పెట్టి మన అగ్రేసర్ గా ఉండాలి, వి షుడ్ బి ద ఫ్రంట్ రన్నర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి నరేంద్ర మోడీ అనుకున్నారు. సో ఇండియా జస్ట్ ఒక ఏఐ యూజర్ గా కాకుండా క్రియేటర్స్ ఆఫ్ ఏఐ గా మారాలి అని చెప్పి విజన్ ఆఫ్ నరేంద్ర మోడీ. వీ షుడ్ నాట్ బి జస్ట్ యూజర్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీ షుడ్ బి క్రియేటర్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దట్స్ ద విజన్. నెక్స్ట్, సో దీంట్లో అతి ముఖ్యంగా మనందరికీ అభిప్రాయం ఏంటంటే అనేక మంది చెప్తున్నారు ఏ విధంగా దీనికి జాబ్స్ వస్తాయని చెప్పి. లాట్స్ ఆఫ్ జాబ్స్ దానికి పెరిఫెరీలో చాలా రాబోతున్నాయి. ఆ విధంగానే రెండో అతిపెద్ద భయం అందరూ కూడా బాగా ఇక్కడ హీట్ జనరేట్ అవుతుంది అని చెప్పి. అయితే మనం గమనిస్తే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ లో సుమారు 45% కెపెక్స్ కాస్ట్ ఉంటుంది, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. 65% ఆపరేషన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఆపరేషన్ ఎక్స్పెండిచర్ మేజర్ గా ఎనర్జీ మీద ఉంటుంది. ఈ ఎనర్జీ కూడా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ వాడాలని చెప్పి 80% గ్రీన్ ఎనర్జీ యొక్క టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో విండ్, అలాగే సోలార్, అలాగే హైడల్ ఎనర్జీ, ఈ మూడింటిని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని చెప్పి ఇప్పటికీ 2 గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ బిల్డ్ చేశాం. అయితే దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్ 3 మొన్ననే కేంద్రం ప్రకటించడం జరిగింది. 28,000 కోట్లకి రాష్ట్ర ప్రభుత్వం పెడితే 21,800 కోట్ల రూపాయలు కేంద్రం అనౌన్స్ చేయడం ఏదైతే ఉందో, మన రాయలసీమ ప్రాంతంలో ఉండే విండ్ అండ్ సోలార్ ఎనర్జీ మనకి సోలార్ హబ్ క్రియేట్ కాబోతున్నాయి. అక్కడి నుంచి మొత్తం నార్త్ కోస్ట్ లో ఆంధ్ర, ముఖ్యంగా విశాఖపట్నానికి ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసే గ్రిడ్ ఒక కారిడార్ నిర్మాణం చేయబోతున్నారు. దానివల్ల మనకి ఎనర్జీ ఏదైతే ఉందో చాలా ఎఫిషియెంట్ గా రెన్యూబుల్ ఎనర్జీ వాడటం జరుగుతుంది. అలాగే దాని సెంట్రల్ ఇనిషియేటివ్స్, దాని అంటే సెంట్రల్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, సో అలాగా యూ వాంట్ టు మేక్ భారత్ ఏ శక్తి చేయాలని చెప్పి అనుకుంటున్నాం. సో దిస్ ఇస్ విజన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి ఇవాళ ఫైనల్ గా ఇట్ ఈస్ డ్రైవెన్ బై మోడీజీ, destined for Vizag. So I request Lakshmi Mukhwali garu from Patra Technologies to speak. ముందుగా పరశురామ్ రాజు గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ. అట్లాగే మా అదృష్టం ఏంటంటే పివిఎన్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఆయన విశాఖ వాసి అయినందుకు విశాఖపట్నంలో గూగుల్ రావటం అనేది చాలా చాలా అదృష్టం. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నిష్ణాతులు అంటే వివిధ రంగాల్లో ఉన్న పాత్ర గారు అవనివ్వండి, లేకపోతే నరసింహరావు, అట్లాగే శివకుమార్ గారు, రాజబాబు గారు, అట్లాగే ఇంకా మిగిలిన అందరూ కూడా, లక్ష్మి గారు పాత్ర చెప్పాను. అట్లాగే ముఖ్యంగా విశాఖపట్నాన్ని గ్లోబల్ గా తీసుకుని వెళ్ళే మీరందరూ పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ రంగానికి, అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు మాధవ్ గారికి ముందుగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ, నన్ను కూడా మాట్లాడమన్నారు.
సంతోషం. నేను 23 సంవత్సరాల క్రితం నేను, నరేష్ గారు, ఇంకా కొంతమంది విశాఖపట్నంలో ఐటీ రంగంలో ఐటీ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత నా సొంత అనుభవం చెప్తున్నాను. నేను ఒక ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టుకుని మా సీఈఓని తీసుకుని వెళ్ళి సింగపూర్ వెళ్ళి నాకు ఒక $20,000 ఆర్డర్ తీసుకురావటం గురించి సుమారు వారం రోజులు ఉండవలసిన పరిస్థితి వచ్చింది. దేనికంటే మీరు ఎక్కడ ఉన్నారు అంటే విశాఖపట్నం అంటే, విశాఖపట్నం వాళ్ళకి ఎక్కడో తెలియదు. విశాఖపట్నం, వేర్ ఇస్ విశాఖపట్నం అంటే, అరే బాబు ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఒక ప్రముఖమైన నగరం వైజాగ్ అని చెప్పినా ఎక్కడ కూడా అర్థం కానటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎప్పుడైతే గూగుల్ సంస్థని విశాఖపట్నానికి తీసుకువచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది, అట్లాగే విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారిది, అట్లాగే ఐటీ రంగంలో మంచి పట్టు ఉండి ఉన్న మంత్రివర్యులు నారా లోకేష్ గారిది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇది ఒకటే కాకుండా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీల కలయిక, అది ఒక క్రెడిబిలిటీకి ఒక మారు పేరు అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా క్రెడిబిలిటీని ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన సంస్థలు, గూగుల్ వంటి సంస్థ ఇక్కడికి రావటము, $15 బిలియన్ తోటి విశాఖపట్నానికి రావటం అనేది చాలా చాలా సంతోషం. ఇన్సిడెంట్ ఏంటంటే, ఎవరైతే విశాఖపట్నం ఎక్కడ ఉంది అని అడిగిన వాళ్ళు, అఫ్కోర్స్ నేను రిషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను, నేను ప్రెసిడెంట్ ఉన్నాను, నరేష్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆల్మోస్ట్ 23 ఇయర్స్ నుంచి ఈ రంగంలో డైరెక్ట్ గా నేను పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత దానిపైన డైరెక్ట్ గా లేకపోయినప్పటికీ కూడా నేను ఐలా సంస్థకి నేను చైర్మన్ గా వ్యవహరిస్తున్నాను. కొంత ఐటీ రంగంలో కూడా కొంత అవగాహన ఉంది. మేడం గారు లాగా, మేడం గారు, లక్ష్మి గారి లాగా అంత అనుభవం లేకపోయినప్పటికీ కూడా అవగాహన ఉంది. జరగబోయేది ఏంటో కూడా ఐడియా ఉంది. ఏదైతే గూగుల్ సంస్థ వచ్చిందో, నాకు నిన్న న్యూజిలాండ్ నుంచి, సింగపూర్ నుంచి, అమెరికా నుంచి కూడా ఫోన్స్ చేసి కంగ్రాచులేషన్స్, గూగుల్ కేమ్ టు వైజాగ్ అని చెప్పడం జరిగింది. అంటే గూగుల్ విశాఖపట్నానికి వస్తే విశాఖపట్నం గ్లోబల్ సిటీగా మారిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. When Google is in Vizag, Vizag goes to global. This is a simple punchline. సో దయచేసి ఇంకా కొంతమంది ఏదో నెంబర్ ఆఫ్ జాబ్స్ గురించి ప్రతిపక్షం వాళ్ళకి మనసు ఎందుకు లేదా అనేది ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇంత మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు ఇవన్నీ తీసుకుని వస్తే ఇదివరకు 5 సంవత్సరాలు కూడా అంధకారంతో నిండిపోయి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఒక వెలుగులు తెచ్చిన పరిస్థితి ఈరోజు ఉంటే వాళ్ళు దీన్ని పాజిటివ్ యాంగిల్లో చూసి కామెంట్ చేయవలసిన అవసరం ఉంది, అంతేగాని నెగిటివ్ కామెంట్స్ తోటి కాదు. సో ఏదైతే ఇప్పుడు గూగుల్ వచ్చిందో, ఇట్స్ నో వండర్, టుమారో మైక్రోసాఫ్ట్ రావచ్చు, అట్లాగే అమెజాన్ రావచ్చు, ఫేస్బుక్ రావచ్చు, అట్లాగే మెటా ఉంది, ఓపెన్ ఏఐ ఉంది, XAI ఉంది. ఇవన్నీ కూడా ఈ సంస్థలు, ఓరకెల్ ఉంది. ఈ సంస్థలన్నిటికీ కూడా డేటా సెంటర్స్ నడుపుతున్న సంస్థలే. అట్లాగే మనకి సిపి వచ్చింది విశాఖపట్నానికి. సో ఐఎమ్ వెరీ ష్యూర్ వైజాగ్ హెస్ ఆల్రెడీ గాన్ గ్లోబల్. అండ్ ఒక్కసారి వాళ్ళు గూగుల్ సంస్థ వాళ్ళు ఫిజికల్ గా వచ్చి ఇక్కడ మొదలు పెట్టిన తర్వాత వైజాగ్ ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అట్లాగే అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం కూడా
ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయవలసిన నెసెసిటీ ఉంది. అంటే రోడ్స్ అవనివ్వండి, ముఖ్యంగా రోడ్స్ ట్రాన్స్పోర్టేషన్ క్రియేట్ చేయవలసిన నెసెసిటీ ఉంది. ఎనీవే, ఆన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ యాజ్ అ ఫ్లోర్ లీడర్, I thank my president, Sri P.V.N. Madhav Garu, for giving me this opportunity, and we all thank on behalf of IT industry also. We all should thank our Honorable Prime Minister Narendra Modi ji and our Chief Minister Sri Chandrababu Naidu ji and Deputy Chief Minister Sri Pawan Kalyan Garu and our dynamic IT Minister Nara Lokesh Garu. Thank you very much for giving me this opportunity. Namaskar. ఏర్పాటు చేయనుందని మనకి ఇటీవలే ప్రకటించడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. అందులో భాగంగా గూగుల్ CEO సుందర్ పిచ్చై గారు మీడియా మాధ్యమంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అది విశాఖపట్నం జిల్లా అంటే వైజాగ్ అని చెప్పారు. వైజాగ్లో ఒక సుందరమైన నగరం వైజాగ్లో మేము గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నామని ఆయన స్వయంగా ప్రకటించిన తర్వాత విశాఖపట్నం జిల్లా వాసులుగా మా అందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. దీనిపైనే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ P.V.N. మాధవ్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ IT శాఖ మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా వికసిత్ భారత్, అదేవిధంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇటీవల GST కూడా సరళీకృతం చేసి అన్ని వర్గాల ప్రజలకి మరి లబ్ధి చేకూర్చారు. దసరా, దీపావళి పండుగ అందరూ కూడా చాలా సంతోషంగా చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఇండియాలో, అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాకి ఒక ప్రత్యేకత రానుంది. గతంలో హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాని IT హబ్గా చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, మన సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించారు. ఖచ్చితంగా విశాఖపట్నం ఒక సిటీ ఆఫ్ డెస్టినీకి ఇప్పటికే పేరుంది. ఒక సుందరమైన నగరం, మనకి విశాలమైన బీచ్ ఉంది, ఎవరైనా సరే రావచ్చు. కనెక్టివిటీ కూడా మనకి రోడ్డు ద్వారా ఉంది, సీ ద్వారా ఉంది, పోర్ట్ ద్వారా ఉంది, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా భోగాపురంలో వస్తుంది. ఖచ్చితంగా విశాఖపట్నం జిల్లాకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే విదేశాల్లో ఉన్నారో ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ కూడా మనకి మళ్ళీ ఇండియాకి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాకి రావడానికి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికే నాకు అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోన్ చేసి విషయం చెప్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో మీ వైజాగ్ చాలా డెవలప్ కాబోతుంది, ఇప్పుడు గూగుల్ వచ్చిందంటే ఖచ్చితంగా మిగతా సంస్థలన్నీ కూడా క్యూ కడతాయని చెప్పారు. ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.